ఇలా అనుకోవాలి ఈజీగా బయటకు రావడానికి. చాక్లెట్ కేక్ ఎలా చేద్దామో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చాక్లెట్ కేక్ ఎలా చేద్దామో చూద్దాం. దానికి కావాల్సిన గోధుమ పిండి. ఇట్లా మనం చాక్లెట్ పౌడర్ లేనప్పుడు మనం ఇట్లా డైరీ మిల్క్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని అది కొంచెం మిక్స్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంకా షుగర్ పౌడర్. ఇప్పుడు చాక్లెట్ ఎలా తీసుకుందామో చూద్దాం. ఇందులో ఒక కప్పు గోధుమ పిండికి 1 కప్పు పాలు, అందులో మిక్స్ లైట్గా కొంచెం గోరెచ్చ చేసుకొని ఇందులో చాక్లెట్లో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇలా చూసారా, ఇట్లా మెల్ట్ చేసుకొని అంత వాటర్ లాగా అంటే మొత్తం చాక్లెట్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంకా బేకింగ్ పౌడర్ 1 స్పూన్ అలా తీసుకోవాలి. బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్, నెయ్యి. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు గోధుమ పిండి ఫస్ట్ జల్లించుకోవాలి. తీసుకొని ఒక బౌల్లో 1 గ్లాస్ గోధుమ పిండి తీసుకుంటే హాఫ్ షుగర్ పౌడర్ తీసుకున్నాం. ఇది కూడా జల్లించుకోవాలి. బేకింగ్ పౌడర్, ఇంకా బేకింగ్ సోడా 2 కూడా జల్లించుకోవాలి. విస్కర్తో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మేము బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్ తీసుకున్నాం. నెక్స్ట్ నెయ్యి. వెనీలా ఎసెన్స్ 2 to 3 డ్రాప్స్. చాక్లెట్ మిక్చర్ వేసుకున్నాం కదా ఇందాక, అది కూడా ఇందులో వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఇలా ఒకటే వైపు ఇలా మిక్చర్ వేసుకోవాలి, అటు ఇటు చేసుకోవద్దు. ఇలా నీట్గా ఇట్లా అంత మంచి మిక్చర్ లాగా ఇట్లా క్రీమీగా రావాలి. ఇందులో కొంచెం నెయ్యి రుద్దుకొని అందులో పైన ఇలా పిండి వేసుకుంటే కేక్ అతుక్కుపోకుండా ఉంటుంది. ఇలా పిండి మొత్తం ఇలా వేసుకొని అందులో ఈ క్రీమీ మిక్చర్ వేసుకోవాలి. ఇలా అంతా పోసుకున్నాక ఇట్లా కొట్టుకోవాలి. అప్పుడు బబుల్స్ అన్నీ ఇలా బయటకు వస్తున్నాయి చూడండి, అలా రాస్తే చాలా మంచిగా పైకి వస్తుంది, ఉబ్బుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని సాల్ట్ వేసుకున్నాక స్టాండ్ పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలాగే ఉంచుకోవాలి వేడయ్యేంత వరకు. ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. 10 మినిట్స్ అయ్యాక ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ అందులో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి.
30 to 40 మినిట్స్ ఇలాగే మీడియం ఫ్లేమ్లో అంటే కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. ఇలా మనం చెక్ చేసుకోవాలంటే ఇట్లా ఏదైనా స్పూన్ అన్నా ఫోక్ అన్నా ఇన్స్టెంట్ టూత్ పిక్ అన్నా చూసుకుంటే ఏమంటకపోతే అయినట్టే. కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా తీసేసి కూల్ అయ్యాక తీసుకొని ఇలా పక్కకు పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ అన్న ఆగాలి. చల్లారాక తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి, చుట్టూ కింద అంటుకోకుండా. ఇలా మనము చుట్టూ ఇలా అనుకోవాలి ఈజీగా బయటకు రావడానికి. ఇలా ఉల్టా వేసేసరికి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. ఇలా వచ్చేస్తుంది మనకి హార్ట్ షేప్ కేక్. సూపర్ కేక్ అయింది. ఇప్పుడు మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుంది, స్పాంజ్ కేక్ లాగా మంచిగా ఉబ్బింది, చాలా బాగుంది. హార్ట్ షేప్ కేక్ రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్ చేసుకోవచ్చు.